హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వినీస్ కిచెన్. ఈరోజు వీడియోలో బౌంటీ బార్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కేవలం 4 ఇంగ్రీడియంట్స్తోనే ఈ బౌంటీ బార్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్లో కానీ టెక్స్చర్లో కానీ ఎటువంటి మార్పు లేకుండా బయట మార్కెట్లో దొరికే బౌంటీ బార్స్లోనే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ బౌంటీ బార్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్లో 1/2 కప్పు పాలను తీసుకోవాలి. కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, లేదంటే పచ్చి పాలైనా సరే తీసుకోవచ్చు. పాలు బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు కొబ్బరిని వేసుకోవాలి. నేను ఇక్కడ డ్రై కోకోనట్ పౌడర్ని వేసుకున్నాను. మీరు పచ్చి కొబ్బరినైనా సరే వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరిని ఉపయోగిస్తున్నట్లయితే కొబ్బరి వెనకాల ఉండే బ్రౌన్ పార్ట్ని తీసేసుకుని కేవలం వైట్ పార్ట్ని మాత్రమే గ్రైండ్ చేసుకుని వేసుకోండి. పాలు మొత్తాన్ని కొబ్బరి అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. పంచదార మొత్తం కరిగిపోయి కన్సిస్టెన్సీ దగ్గర పడేంత వరకు కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కోకోనట్ మిక్చర్ని వేరొక రకంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ దగ్గర డ్రై కోకోనట్ పౌడర్ రెడీగా ఉన్నట్లయితే 1 కప్పు డ్రై కోకోనట్ పౌడర్కి 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకుని రెండింటిని బాగా మిక్స్ చేసుకున్నట్లయితే కోకోనట్ మిక్చర్ రెడీ అవుతుంది. కండెన్స్డ్ మిల్క్ లేకపోతే ఇప్పుడు నేను చూపించే ప్రొసీజర్లో చేసుకోవచ్చు. టేస్ట్లో మాత్రం ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. నేను ఇక్కడ డ్రై కోకోనట్ పౌడర్ని ఉపయోగించాను కాబట్టి పాలను తొందరగా అబ్జార్బ్ చేసుకుంటాయి. అలాగే కన్సిస్టెన్సీ కూడా తొందరగా దగ్గర పడుతుంది. అదే పచ్చి కొబ్బరిని ఉపయోగిస్తున్నట్లయితే 3-4 నిమిషాల టైం ఎక్కువ పట్టచ్చు. ఇలా కన్సిస్టెన్సీ దగ్గర పడిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో ఒక 20 నిమిషాల పాటు పెట్టుకుని తీసుకున్నట్లయితే కన్సిస్టెన్సీ మరి కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు ఒక స్పూన్ను తీసుకుని ఆ స్పూన్ మెజర్మెంట్తో కొద్దిగా కోకోనట్ మిక్చర్ని తీసుకుని బౌంటీ బార్స్ చాక్లెట్ షేప్లోకి మోల్డ్ చేసుకోవాలి. ఇలా స్పూన్ ఉపయోగించి తీసుకోవడం వలన మొత్తం అన్నీ కూడా ఒకే సైజులో వస్తాయి. కోకోనట్ మిక్చర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకోవడం వల్ల మనకి ఎలా కావాలంటే అలా ఈజీగా మోల్డ్ అవుతుంది. నేను చూపించిన ఈ మెజర్మెంట్స్కి 8 వరకు బౌంటీ బార్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిని బట్టి మీరు క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి. బౌంటీ బార్స్ లోపల ఉండే కోకోనట్ స్టఫింగ్ రెడీ అయింది కాబట్టి ఇప్పుడు చాక్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాక్లెట్ని మెల్ట్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి వేడి నీటిని తీసుకోవాలి. గిన్నె పైన గ్లాస్ బౌల్ ఉంచుకుని అందులోకి చాక్లెట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ మిల్క్ కాంపౌండ్ని ఉపయోగిస్తున్నాను. ఇది అవైలబుల్గా లేకపోతే వీటికి బదులుగా 2 పెద్ద డైరీ మిల్క్ని అయినా సరే ఉపయోగించుకోవచ్చు. చాక్లెట్ వెయిట్ వచ్చేసరికి 100 గ్రామ్స్ తీసుకోవాలి. చాక్లెట్ని ముక్కలుగా చేసుకుని కంటే తురుముకుని తీసుకున్నట్లయితే తొందరగా మెల్ట్ అవుతుంది. 2 కప్పుల తురుముకున్న చాక్లెట్ని తీసుకుని ఈ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉంటే వాటర్ వేడికి చాక్లెట్ మెల్ట్ అవుతుంది. ఇలా చాక్లెట్ మొత్తం పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ బార్స్ని ఫోర్కుల సహాయంతో చాక్లెట్లో డిప్ చేసుకుని బటర్ పేపర్ పైకి తీసుకోవాలి. బటర్ పేపర్కి బదులుగా పాలిథిన్ కవర్నైనా సరే ఉపయోగించుకోవచ్చు. ఇలాగే మొత్తం కోకోనట్ బార్స్ అన్నిటినీ కూడా చాక్లెట్లో డిప్ చేసుకుని బటర్ పేపర్ పైకి తీసుకోవాలి. బయట మార్కెట్లో దొరికే బౌంటీ బార్స్ పైన డిజైన్ ఉంటుంది కదా, ఆ డిజైన్ని ఈ విధంగా వేసుకోవచ్చు. లేదంటే అలా ప్లెయిన్గా కూడా ఉంచేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చాక్లెట్స్ని ఫ్రిడ్జ్లో ఒక 10 నిమిషాల పాటు పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే చాక్లెట్స్ రెడీ అయిపోయి ఉంటాయి. పాలిథిన్ కవర్ మీద వేసుకున్నా లేదా బటర్ పేపర్ పైన వేసుకున్నా చాలా ఈజీగానే తీసుకోవచ్చు. టేస్ట్లో కానీ టెక్స్చర్లో కానీ మనకి బయట మార్కెట్లో దొరికే బౌంటీ బార్స్ లాగే ఉంటాయి. ఇందులో మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ని యాడ్ చేయలేదు కాబట్టి ఒకసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే 15 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఈ క్విక్ ఇన్స్టెంట్ చాక్లెట్ రెసిపీని మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.